ఇంచుమించు కొన్ని వందలాది మంది పిల్లలు ఉన్నారు. ఎంత ఏజ్ అంటే చిన్న చిన్న పిల్లలు, అంత చిన్న చిన్న పిల్లలు. చూస్తూ ఉంటే వారు దర్శనాలు చూస్తున్నారు. ఇక మనం అందరం ఆత్మలో ఆరాధిస్తామని దైవజనుడు అనగానే అందరూ అన్య భాషలలో మాట్లాడుతున్నారండి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. మేము షాక్ అయిపోయినా. అందరూ అన్య భాషలలో మాట్లాడుతున్నారు, దర్శనాలు చూస్తున్నారు. ఒకడు రిసీవ్ చేసుకోండి అంటాడు. ఒకడు పక్కకి వెళ్ళి ఒకడు ఏమంటున్నాడు, రిసీవ్ చేసుకోరా అంటున్నాడు. చిన్నోడు, వాడు చిన్నోడు, వానికి ఏం ఆయిల్ అనాయింటింగ్ బౌల్ పట్టుకొని రిసీవ్ చేసుకోండి, రిసీవ్ అంటే వాడు నేను ఆయిల్ అనాయింటింగ్ చేస్తుంటే వాడు పక్కన ఉన్నాడు. అందరికి ఆయిల్ అనాయింటింగ్ చేస్తుంటే వాడు అంటుండు, రై రిసీవ్ చేసుకోవచ్చు కదరా, రిసీవ్ చేసుకో అంటున్నాడు. వాని బాధనే నాకు ఎక్కువ అయిపోయింది. రిసీవ్ ఏంటిది? ఆ చిన్నోనికి రిసీవ్ గురించి ఏం తెలుసు? వాళ్ళ దైవజనుడు ఎంత ప్రార్థన పరుడైతే ఆ పిల్లల్ని అంత జాగ్రత్తగా పెంచుతున్నాడు. బెల్లంపల్లి నుంచి కొంతమంది తల్లులు అక్కడ ఎందుకు చేర్చినారంటే, నా బిడ్డలు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కావటానికి కాదు, దేవునిలో ఇక్కడ ఉంటే ఎదుగుతారని. అదుగో లైవ్ చూస్తున్నారు చూడండి, వాళ్ళంతా చేతులు ఊపుతున్నారు. అందరూ గాడ్ బ్లెస్ యు బిడ్డలు. మీ గురించే బిడ్డ సాక్ష్యం చెప్తున్నా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం మౌనముగా ఉంటే దేవుడు వాళ్ళని లేపుకుంటాడు. జాగ్రత్త. వాళ్ళు మౌనముగా ఉన్నారు అనుకో, నీ పక్కనే గోడ పక్కనే ఉన్న ఏంటి అవి పెద్ద పెద్ద రాళ్ళు అన్య భాషలలో మాట్లాడతాయి. ఇది దేవుడు మనకిస్తున్న అవకాశం. ఇది హల్లెలూయా. వాళ్ళు 4 years నుండి చూస్తున్నారు లైవ్. 4 years నుంచి జూమ్ లో ఉంటారు వాళ్ళు. లైవ్ లో ఉంటారు వాళ్ళు. వీళ్ళన్నా ఉండరు కానీ వాళ్ళైతే మాత్రం ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటారు. 4 years నుండి వాళ్ళతో జూమ్ లో మాట్లాడుతుంటాం మనం. అదిగో చూడండి, చేతులు ఊపుతున్నారు. ఎవ్రీ సండే వాళ్ళకి మంచి వర్షిప్ ఇది. అందరు మమ్మీ డాడీ అంత మన పిల్లలే సగం. అక్కడ అందరు సండే అక్కడ కలుస్తారు. ఇక్కడ లైవ్ లో అందరు ఉంటారు. ఒకసారి వాళ్ళందరి గురించి అందరు చేతుల పైకి ఎత్తండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో ఈ లైవ్ లో ఎంతమంది చిన్న బిడ్డలు ఈ లైవ్ ని వీక్షిస్తున్నారు. దాంట్లో అనేకులు అభిషక్తులు కావాలా, ప్రవక్తలు కావాలా, భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసేవారు కావాలని ఆ ఇన్స్టిట్యూట్ ని బ్లెస్ చేస్తున్నాను. ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ని బ్లెస్ చేస్తున్నాను. అక్కడున్న బిడ్డలను అందరినీ బ్లెస్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. I want to offer, like every time, that we have started the admission for the school. If you have orphan children of handicapped parents, and anybody that is poor people in the villages, Christian children, we have started the applications, and just call us, Jesus Way High School. You can Google the address and the phone number, or talk to Brother Sinu. Jesus Way High School. సో అది మీరు గూగుల్లో ట్యాప్ చేసినా కూడా అడ్రస్ అదంతా వస్తుంది. వికలాంగులైనటువంటి ఆ తల్లిదండ్రుల పిల్లలు ఎవరైనా సరే, క్రైస్తవ పిల్లలు మీరు మరియు అనాథలైనటువంటి పిల్లలు ఎవరైనా ఈ స్కూల్లో చదవాలి అని అనుకుంటే మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. తప్పకుండా మీరు ఈ స్కూల్లో జాయిన్ కావచ్చు. And also who want to help and do ministry, we will pay salary, little salary, not the corporate style salary. Who is interested to help these children in all different various cooking, cleaning, helping, teaching, administration, or headmistress or assistant headmistress we want to change the entire setup. So we are looking forward for new applications for staff. అంతేకాదు ఈ యొక్క స్కూల్లో పని చేయటానికి వివిధ భాగాలలో, అది వంట పని కానీ, టీచింగ్ బోధించడానికి కానీ, లేకపోతే ఆ పరిపాలన విభాగంలోనే కానీ, వివిధ రకాలైనటువంటి వాటిలో ఎవరైనా సరే మీరు పని చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు కూడా జాయిన్ కావచ్చు. అయితే మేము కార్పొరేట్ స్టైల్లో కాదు కానీ మాకు కలిగిన దానిలో మీకు జీతం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాం. And there is only one way, that is Jesus way. ఒకే ఒక మార్గం, అది యేసు అనే మార్గం. And from that place the heaven is tapped and the portal is open from Jesus Way Gadkesar. The children worship, praise and transform the atmosphere all over the world from Jesus Way Gadkesar. ఆ గట్కేసర్ లో ఉన్నటువంటి ఈ జీసస్ వే అనేటువంటి అది మీకు గూగుల్లో కనబడుతూ ఉంది. తప్పకుండా మీరు గూగుల్లోనికి వెళ్ళి జీసస్ వే అనేటువంటిది టైప్ చేస్తే ఇది తప్పకుండా ఆ అడ్రస్ ని కనుక్కోవచ్చు, రావచ్చు. I am raising a prophecy which pastor always talks about, Joshua generation.
From Gatkesar, we are raising our Joshua generations, not just in academics, but in the spirit, soul, body, conscience, transforming them to the image and the nature as an apostolic, prophetic generation rising up from Jesus' way, Gatkesar. దైవజనులు ప్రవీణయ్య గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు యెహోషువ తరము అని. ఆ యెహోషువ తరమును రైట్ చేస్తూ మేము కూడా ఉంచి ఉన్నాం. కేవలం ఆ ఒక విద్యాపరంగా మాత్రమే కాదు, ఆ శారీరక, మానసిక, ఆత్మీయ మరి అపోస్తుల ఆ పరిచర్య విధానములో మేము కూడా యెహోషువ తరమును లేపుతూ ఉంచి ఉన్నాం. దాని కొరకైన అడ్రస్ గట్కేసర్లో జీసస్ వే అనేటువంటి స్థలములో.